వైసీపీ హయాంలో లడ్డూ ప్రసాదం తయారీ కోసం వివిధ డైరీల ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి 60 లక్షల కేజీల నకిలీ నెయ్యి సరఫరా చేసే భోలేబాబా డైరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్ 240 కోట్ల రూపాయల లబ్ధి పొందినట్లు దర్యాప్తులో తేలిందని సిట్ హైకోర్టుకు నివేదించింది. ఆవు నెయ్యి మాదిరి రంగు, సువాసన వచ్చేందుకు పామాయిల్లో రసాయనాలు కలిపారని పేర్కొంది. ఉత్తరాఖండ్కు చెందిన భోలేబాబా డైరీ నుంచి ట్యాంకర్ల ద్వారా వచ్చిన నకిలీ నెయ్యిని తమిళనాడులో ఉన్న ఏఆర్ డైరీ, శ్రీకాళహస్తి సమీపంలో ఉన్న వైష్ణవి డైరీల ద్వారా టీటీడీకి సరఫరా చేశారని పేర్కొంది. ఆవు నెయ్యి సరఫరాకు టీటీడీతో ఒప్పందం చేసుకున్నట్లు తెరపైకి కనిపించేది ఏఆర్, వైష్ణవి డైరీలైనా వెనకుండి కథ నడిపించింది భోలేబాబా డైరీ డైరెక్టర్లేనని స్పష్టం చేసింది. నేర సమయంలో పొమిల్ జైన్, విపిన్ జైన్ వైష్ణవి డైరీలోనూ డైరెక్టర్లుగా వ్యవహరించారని వివరించింది. నకిలీ నెయ్యి సరఫరాకు సహకరించినందుకు ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీలకు భోలేబాబా డైరెక్టర్లు కేజీ నెయ్యికి ₹3 కమిషన్ ముట్టజెప్పారని దర్యాప్తులో వెల్లడైందని పేర్కొంది. నెయ్యి టెండర్లో పాల్గొనేందుకు చెల్లించే ఈఎండీ సొమ్మును సైతం భోలేబాబా బ్యాంకు ఖాతా నుంచి ఏఆర్ డైరీ బ్యాంకు ఖాతాకు బదిలీ అయినట్లు విచారణలో తేలిందని తెలిపింది. వివిధ ఏజెన్సీల ద్వారా రాష్ట్రంలోని 6 ప్రముఖ దేవాలయాలు కాణిపాకం, శ్రీకాళహస్తి, ద్వారకా తిరుమల, పెనుగంచిప్రోలు తిరుపతమ్మవారు, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గ దేవాలయాలకు నకిలీ నెయ్యి సరఫరా చేసినట్లు తాజా దర్యాప్తులో తేలిందని పేర్కొంది.